ఇక సింగరేణి అంటే మనకి తెలంగాణ గుర్తొస్తూ ఉంటుంది, బొగ్గు గనులు ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా బొగ్గు నిల్వలు ఉన్నాయట. సింగరేణిగా మారబోతోంది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ ఏ జిల్లాల్లో ఈ బొగ్గు నిల్వలు ఉన్నాయి? ఎస్ అండి, 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కున్న ఒక పెద్ద లోటు ఏంటంటే, కోల్పోయింది ఏంటంటే సింగరేణి కోల్ మైన్ అంతా కోల్పోవడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ప్రాజెక్టులకి కోలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారతదేశంలో సుమారు 7% బొగ్గు నిల్వలు సింగరేణి దగ్గర ఉంటాయి. ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి లేవు ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద న్యూస్ అనమాట. అదేంటి, రీసెంట్గా ఆ భారత ప్రభుత్వం కోల్ మైన్స్ కోల్ బ్లాక్ల ఆక్షన్ విధిస్తే ఈ ఆక్షన్లో ఈ రిలయన్స్ అదేవిధంగా యాక్సిస్ ఎనర్జీలు ఒక బ్లాక్ని అవి రిజర్వ్ చేసుకున్నాయి. ఎక్కడంటే ప్రస్తుత ఏలూరు అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో రేచర్ల మండలం అంటే చింతలపూడి ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే గోండ్వానా కోల్ మైన్స్ అంటారన్నమాట. ఇది గోండ్వాన్ అంటే గోదావరి నదీ తీరం, మహానది నదీ తీరంలో ఈ గోండ్వానా కోల్ ఉంటుందన్నమాట. ఇది ఒడిస్సా, ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ. ఈ గోదావరి నదీ లోయ, గోదావరి రివర్ వ్యాలీ అంటారు, ఇక్కడ గోండ్వానా కోల్ ఉంటుంది. మరి గోదావరి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కదా, మరి అక్కడ లేదంటే ఇప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఈ చింతలపూరి మండలం, ముఖ్యంగా ఏలూరు ఈ జిల్లాల్లో కోల్ మైన్స్ బయటపడడం జరిగింది. సుమారు 200 నుంచి 300 కోట్ల టన్నులు నిల్వలు ఉన్నాయని తెలుస్తుంది అక్కడ అంచనా ప్రకారం. ఇండియన్ జియోలాజికల్ సర్వే వీటి అంచనా ప్రకారం ఈ 200-300 కోట్ల టన్నులు వచ్చే 60 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 8,000 నుంచి 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకి సరిపోతుందన్నమాట. అంటే మనం కోళ్ళు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, కొనవలసిన అవసరం లేదు. చీప్గా మనం థర్మల్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ పవర్ కష్టాలు పోతున్నాయి, ఎంతో నిల్వ ఉండబోతుంది. మళ్ళీ ఇంకో సింగరేణి లాగా అంటే కొత్తగూడెం, కరీంనగర్ మనం చూస్తూ ఉంటాం పెద్దపిల్ల, అలాంటి కొన్ని వేల మందికి ఉపాధి ఇచ్చే విధంగా కోల్ మైన్ ఉంటుందన్నమాట. మరి వీటిని ఎప్పుడు తీస్తారు అంటే ప్రైవేట్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అత్యవసరం అనుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సింగరేణి లాగా ఒక పెద్ద కోల్ కంపెనీని పెట్టి, ఇప్పుడు చూడండి సింగరేణిలో తెలంగాణకి 49% ఉంటే 51% ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ 49% ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకో సింగరేణి లాగా గోదావరి వ్యాలీ కోల్ మైన్స్ లాగా ఏదైనా సంస్థను పెట్టి అక్కడ ఇది కూడా 51% కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టి ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీగా పెడితే తొందరగా వస్తుంది. ప్రైవేట్ సెక్టార్ కాకుండా గవర్నమెంట్ సెక్టార్ కూడా ఉండాలండి, అంత ఈజీ కాదు. సింగరేణి చూడండి ఎంత అద్భుతంగా తెలంగాణలో ఉంటుంది, ఎంత నిధులు, ఎంత లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఆ విధంగా పెడితే ఆ కోళ్ళు తొందరగా రావాలి. కానీ ఈ కోళ్ళు ఏంటంటే ఈ గ్రేడు, సి గ్రేడ్, ఏబిసిడీలు కాదండి, ఈ గ్రేడ్లో ఉంటుంది. ఎక్కువ పొల్యూషన్గా దారితీస్తుంది. ఇప్పుడు క్లైమేట్ చేంజ్లో భాగంగా కోల్ అంతా ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఇది పవర్నే విద్యుత్తునే ఉత్పత్తి చేయవలసిన అవసరం లేదు. గ్యాసిఫికేషను, కోల్ బెడ్ మిథేన్ ప్రొడ్యూస్ చేస్తే అది కూడా ఉపయోగపడుతుంది, ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే క్లైమేట్ చేంజ్లో భాగంగా ఇది వద్దు అని చెప్పడానికి లేదు. కానీ వచ్చే దశాబ్దాల్లో కోల్ మైన్ భారతదేశంలో తగ్గిపోతుంది, ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం. మరి ఈ విషయంలో కూడా కోల్ బెడ్ మిథేన్ ఇలాంటి వాటిలో కూడా ఉపయోగించవచ్చు ఇంకా. కాబట్టి ఇటువంటి కోల్ రిజర్వ్స్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఆర్థిక కష్టాలతో బాధపడుతున్న, కోల్ లేకుండా బాధపడుతున్న, పవర్తో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన వరం అని చెప్పొచ్చు. అక్కడ కూడా ఆర్థిక అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక చాలా పెద్ద న్యూస్ అండి.